దేశ చరిత్రలోనే మొదటిసారి జగనన్న ప్రభుత్వం 53,000కు పైగా నియామకాలు చేసిన ఘనత దక్కిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ భరోసా ఇస్తున్నామన్నారు. ప్రతి గుమ్మానికి ఫ్యామిలీ డాక్టర్, ప్రతి పల్లెకు జగనన్న ఆరోగ్య సురక్ష అందుతుందని చెప్పారు. కొంతమందికి ఇవి కనిపించడం లేదని, వారికి కూడా డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ఉందన్నారు విడుదల రజని. నాడు నేడు కింద ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి మెడికల్ కాలేజెస్ వరకు కూడా నాడు నేడు కింద అభివృద్ధి చేసుకుంటూ మరి రాష్ట్రంలో మనం చూసినట్టయితే ఎప్పుడూ లేని విధంగా మరి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మరి జగనన్న ప్రభుత్వం 53,000కు పైగా కూడా వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్మెంట్ చేసినటువంటి ఘనత, అటువంటి చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి గ్రామంలో కూడా హాస్పిటల్ ఉంది. ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మనం కడుతున్నాము. ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ భరోసా ఉంది. ప్రతి గుమ్మానికి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఉంది. ప్రతి పల్లెకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉంది. రాష్ట్రంలోని కొంతమందికి ఇవేవి కనిపించవు. మరి అలా కనిపించని వారికి కూడా డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం కూడా ఉందని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక ఒక గొప్ప కమిట్మెంట్ తో మన ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తూ మరి ఒక గొప్ప యజ్ఞాన్ని మరి ఈ రోజు తలపెడతా ఉన్నారు. దీనికి మనవంతుగా మనం అందరం కూడా కష్టపడి క్షేత్రస్థాయిలో ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ని చక్కగా నెరవేరుద్దామని తెలియజేసుకుంటూ